హే గాయ్స్, నేను మిమ్మను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈజిన్ వచ్చేసి ఇంకా నార్మల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఇంకా సుబ్జు వచ్చేసి అలానే చూస్తూ ఉంటాడు. ఈజిన్ ఏం చేస్తున్నాడా అని అలా చూస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ యూనా కూడా కూర్చొని ఈజిన్ని చూస్తూ ఉంటుందన్నమాట తను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. ఇంకా వాళ్ళు ఏది చేసినా అంటే ప్రాక్టీస్లో చాలా చాలా ఉంటాయి కదా, అలా ఏది చేసినా సుబ్జు మాత్రం అలానే ఈజిని చూస్తూ ఉంటాడనమాట. ఇంకా ఈజిని ఏం పట్టించుకోడు అనమాట, అలానే చేస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్కి మొత్తం ప్రాక్టీస్ అంతా అలా చేస్తూ ఉంటారనమాట. అందరు ఈజిని అలానే చూస్తూ ఉంటారు. అంటే ఎన్ని ప్రాక్టీస్ అంటే ఎన్ని ఉంటాయి కదా స్టేజెస్, ఎన్ని చేసినా కూడా ఈజిని అలసిపోడు అనమాట. ఇంకా అప్పుడే యూనా కూడా అనుకుంటుంది, ఓహో తను ఇలాంటివన్నీ బాగానే చేస్తున్నట్టున్నాడు అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. సుబ్జు ఏమో ఎప్పటికీ ఈజిన్ని ఓడించలేడులే, అదైతే మనకి ముందు నుంచి తెలిసిన విషయమే. ఇంకా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత వాళ్ళు లాకర్ రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు కదా. అప్పుడు ఇంకా సుబ్జు అంటాడు, హే నీ చేయి చూడు అని అంటాడు. అప్పుడే ఈజిన్ చేతిలో అంటే రక్తం వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇదా ఏం లేదులే అన్నట్టు ఇంక ఈజిన్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంక సుబ్జు అనుకుంటాడు, అంటే బ్లడ్ వచ్చేసి మొత్తం బ్లీడింగ్ వచ్చేసి షర్ట్ పైన కూడా కనిపిస్తుంది, అంటే చాలా దారుణంగానే అయినట్టుంది ఇంజురీ అన్నట్టు ఇంక అనుకుంటూ ఉంటాడనమాట. అయినా అతనికి అలాంటి ఆర్మ్స్ పెట్టుకొని కూడా తను ఇంత హై స్కోర్ తెచ్చుకోగలిగాడా అసలు అందరికంటే అన్నట్టు ఇంక ఆశ్చర్యపోతూ ఉంటాడు. సరేలే, నేను నిన్ను చూసినప్పుడైతే నాకు ఎప్పుడూ ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది, ఒక బావిలో చిన్న కప్పలాగా అనిపిస్తుంది నన్ను నేను చూసుకుంటే అన్నట్టు ఇంక సుబ్జు అంటూ ఉంటాడు. నాకు నీ గురించి ఎంతగా పెద్దగా ఏం తెలీదు. కానీ ఒకటి మాత్రం నాకు బాగా తెలుసు. నువ్వు చేసిన పెర్ఫార్మెన్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు ఒకటి అర్థమైంది. ఆ కిడ్నాపింగ్ అవన్నీ చూసినప్పుడు నీకు ఖచ్చితంగా ట్రైనింగ్ బాగా ఇచ్చారు. నువ్వు మామూలుగా చేసేవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా నువ్వు బాగా మంచి ట్రైనింగే తీసుకున్నావు. చాలా కాలమే తీసుకున్నట్టున్నావు. అలానే అర్థమవుతుంది నాకు అన్నట్టు అంటూ ఉంటాడనమాట. ఇంకా అంటూ ఉంటాడనమాట, చిన్నప్పటి నుంచి ఎవరు నన్ను చూసినా కూడా ఎప్పుడు నేను జీనియస్ అనేవాళ్ళు. నాకు ఇలాంటి వాటిల్లో బాగా టాలెంట్ ఉంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది అసలు. కానీ ఏం చేద్దాంలే, కానీ నేను నీ చేతిలో మాత్రం ఓడిపోదలుచుకోలేదు అన్నట్టు అంటూ ఉంటే అప్పుడు ఈజిన్ అంటాడు, ఓ అందుకేనా నువ్వు నన్ను సార్కి చూస్తున్నావు నేను పార్టిసిపేట్ చేసేటప్పుడు అని అంటూ ఉంటాడనమాట. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు సుబ్జు అంటే ఈజిన్ అంటాడు, ఏంటి ఏం ఇంకా అర్థం కాలేదా? అయినా నువ్వు నన్ను అంతగా డైరెక్ట్గా చూసేస్తూ ఉన్నావు కదా, నాకు ఆ మాత్రం అర్థం కాకుండా ఎందుకు పోతుంది? ట్రైనింగ్లో ప్రతిసారి చూస్తూనే ఉన్నాను, నన్నే గమనిస్తూనే ఉన్నావు అన్నట్టు ఇంకా ఈజిన్ చెప్తూ ఉంటాడనమాట. కానీ నాకు అర్థమైందిలే నువ్వు ఎందుకు అలా చేసావు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో కూడా నాకు బాగానే అర్థమైంది. ఎందుకంటే మన ఇద్దరం సేమ్ ఏజ్ కాబట్టి మన ఇద్దరి మధ్యలో ఉన్న టాలెంట్ డిఫరెన్స్ చూసి నువ్వు అలా చేసావులే అన్నట్టు ఇంకా అంటూ ఉంటాడు ఈజిన్ వచ్చేసి. సుబ్జు వచ్చేసి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు అనమాట. అప్పుడే ఈజిన్ చెప్తాడు, అవును నేను విన్నదాని ప్రకారం నువ్వు యూనా బాడీ గార్డ్ చిన్నప్పటి నుంచి ఉన్నావంట కదా, తనకి బాడీ గార్డ్ లాగానే. ఇంకా నువ్వు ఎప్పటి నుంచో తన సైడ్నే ఉండేసి ఇలా ట్రైనింగ్ తీసుకుంటున్నావంట కదా అన్నట్టు ఈజిన్ అంటూ ఉంటే, నువ్వు ఎక్కడి నుంచి విన్నావో నాకు తెలియదు కానీ నువ్వు చెప్పింది కరెక్టే. మా గ్రాండ్ ఫాదర్ వచ్చేసి సీఈఓకి హెడ్ సెక్రటరీ, ఇంకా మా ఫాదర్ కూడా సీఈఓ కిందనే పనిచేస్తారు. సో ఇంకా నేను కూడా అలానే ఎస్డబ్ల్యూ కిందనే పని చేయాలనుకుంటున్నాను. కాబట్టి చిన్నప్పటి నుంచి నన్ను అక్కడనే చేర్పించారు. అసలు మేము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము. ఇంకా న్యాచురల్గా చెప్పాలంటే ఇంకా చిన్నప్పటి నుంచి తనతో ట్రైనింగ్ తీసుకుంటూ తనకి అసిస్ట్ చేస్తూ ఉన్నాను నేను. అందుకే తను ఎస్డబ్ల్యూలో ఒక జాబ్ తెచ్చుకున్నప్పుడు తనకి బాగా పనికొస్తానని నాకు చిన్నప్పటి నుంచి అదే నేర్పించారు అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా ఈజిన్ అంటాడు, నేను ఇట్లా నీలాగా ఒకరికి హెల్ప్ అసిస్టెంట్గా ఎప్పటికీ ఉండలేను. అసలు దాన్ని ఎలా చేయాలో కూడా నాకు సరిగ్గా తెలియదు అన్నట్లు అని ఇంకా ఈజిన్ అలా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది, అందరికీ వేరు వేరే స్పెషాలిటీ ఖచ్చితంగా ఉంటాయిలే అన్నట్టు చెప్పి అలా వెళ్ళిపోతూ ఉంటే సుబ్జు అలా చూసి ఇంకా తనని ఫాలో అవుతాడనమాట. తనతో పాటు వెళ్ళి తనకి చెప్తూ ఉంటాడు, అయినా పర్వాలేదు నేను ఖచ్చితంగా నిన్ను ట్రైనింగ్లో స్పారింగ్లో అసలు నేను ఓడించుకోకుండా ఉండను అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళు అలా వెళ్తూ ఉంటే అక్కడ యూనాని చూస్తాం. యూనా వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే గుడ్ వర్క్ అని చెప్తుందనమాట. అవును ఈజిన్, ఏమైనా కొంచెం నీకేమైనా జరిగిందా ఈ మధ్యలో అన్నట్టు అడుగుతుంది. ఎందుకు అడుగుతుందంటే తన స్కూల్కి వచ్చింటాడు కదా, అందుకనే అడుగుతుందనమాట. సో అప్పుడు ఈజిన్ చెప్తాడు, లేదే ఏదో కొంచెం అయిందిలే, ఏదో కొన్ని పని ఉంది అని చెప్తాడనమాట. ఇంక అప్పుడే ఈజిన్కి కాల్ వస్తుందనమాట. ఎవరా అని చూస్తే లూటెనెంట్ నుంచి వచ్చి ఉంటుందన్నమాట. అప్పుడే లూటెనెంట్ది కాల్ ఎత్తగానే లూటెనెంట్ చెప్తూ ఉంటాడు, ఈజిన్ వాంగ్సిక్ది సర్జరీ బాగా వెళ్ళింది అని చెప్తూ ఉంటాడు అనమాట. అంటే బాగా జరిగింది, సో నువ్వేం వరి అవ్వాల్సిన అవసరం లేదులే అన్నట్టు చెప్తూ ఉంటాడు. అంటే వాంగ్సిక్ అంటే ఎవరంటే ఇంతకుముందు మనం చూసిందాం కదా, కాళ్ళకి గాయం అయ్యి బ్లడ్ అంతా వస్తూ ఉంటుంది అతను అనమాట. ఓ అమ్మయ్య మంచిదేలే అన్నట్టు ఇంకా ఈజిన్ అంటాడు. దాని తర్వాత ఇంకా లూటెనెంట్ చెప్తూ ఉంటాడు, అవును నిజం చెప్పాలంటే నువ్వు లేకపోయింటే నువ్వు రాకపోయింటే కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా చాలా ఇబ్బంది అయ్యేదంట తనకి. డాక్టర్స్ చెప్పారు తను బతికాడంటే నీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట. థ్యాంక్ యూ ఈజిన్, నువ్వు లేకపోయింటే మేమందరం అలానే ప్రాబ్లంలో ఉండేవాళ్ళం. నీకు ఫ్రాన్సిక్ మాత్రమే కాదు అందరం నీకు గ్రేట్ఫుల్గా ఉన్నాం అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట.
సరే ఈజీని ఎప్పుడైనా ఖాళీగా ఉంటే చెప్పు, మనం అలా బయటికి వెళ్ళేసి డిన్నర్ చేద్దాము, ఒక్క వర్డ్ చెప్పు అన్నట్లు. అంటే ఇంకా వాళ్ళందరూ వచ్చేసి ఇంకా లూటెనెంట్ పక్క నుంచి మాట్లాడుతూ ఉంటారనమాట ఇంకా ఫోన్లోనే. ఇంకా అప్పుడే లూటెనెంట్ లాస్ట్గా చెప్తాడనమాట, నేను లాస్ట్గా నీకు యాక్చువల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఇంకోసారి నువ్వు అస్సలే కానీ ఈ బ్యాటిల్ ఫీల్డ్లోకి అస్సలు రాకూడదు అన్నట్టు ఈజీకి చెప్తాడనమాట. నీకి ఇది వినడానికి కొంచెం వియర్డ్‌గానే ఉంటుందిలే. మేము ఆల్రెడీ నీ హెల్ప్ తీసుకున్న తర్వాత ఇలా చెప్తుంటే, కానీ ఇది కరెక్ట్ కాదు. నీకిప్పుడు ఫ్యామిలీ ఉంది. నువ్వు ముందు కంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ కాబట్టి నువ్వు నెక్స్ట్ టైము ఇలాంటివి ఎప్పుడు నిర్ణయం తీసుకోవద్దు అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా లూటెనెంట్ అలా చెప్పిన తర్వాత అదంతా విన్నాక ఈజీన్ అంటాడనమాట, లూటెనెంట్ నిజంగా చెప్పాలంటే ఇదంతా మీకే థ్యాంక్స్ చెప్పాలి. అసలు నేను మా ఫ్యామిలీని కలవగలిగిందే మీ వల్ల కదా! సో, నాకు ఖచ్చితంగా అక్కడికి రావడం మంచిదనిపించింది. అలా రాకపోయుంటే నేను మాత్రం రిగ్రెట్ అయ్యేవాడిని అన్నట్టు చెప్తూ ఉంటే, సరేలే అలా చెప్పినందుకు థ్యాంక్స్ అని లూటెనెంట్ అంటాడనమాట. సరేలే నెక్స్ట్ టైం కలుద్దామని వాళ్ళు కాల్ కట్ చేస్తారు. యూనో వచ్చేసి అలానే ఈజీని గమనిస్తూ ఉంటుందనమాట. ఈజిన్, నువ్వు ఇప్పుడు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలా ఏంటి అన్నట్టు అడుగుతూ ఉంటే, ఇంటికి కాదు, మా ఫ్రెండ్స్ అక్కడ పీసీ కేఫ్ దగ్గర ఉన్నారు, నా కోసం వెయిట్ చేస్తున్నారు అన్నట్టు ఈజిన్ చెప్తే, ఏంటి పీసీ కేఫా అని తను ఆశ్చర్యపోతుందనమాట. అవును అంటే ఇంకా యూనో అడుగుతుంది, నేను కూడా నీతో పాటు రావచ్చా అన్నట్టు, నేను వస్తాను అని చెప్తుందనమాట. అప్పుడే ఈజిన్ వచ్చేసి వాళ్ళిద్దరిని కూడా తీసుకొని వెళ్తాడనమాట పీసీ కేఫ్కి. అక్కడ పీసీ కేఫ్కి వెళ్ళి చూసిన తర్వాత అక్కడంతా మొత్తం ధ్వంసం అయిపోయి ఉంటుందన్నమాట. కేఫ్లో అంతా ఎంత చిందరబందరగా ఉంటుంది. అప్పుడే ఇంకా సుజ్జు అడుగుతాడు, అక్కడ కౌంటర్లో ఉండే అతన్ని అడుగుతాడు, ఏమైనా జరిగిందా ఇక్కడ అన్నట్టు అంటూ ఉంటే, ఆ కౌంటర్లో ఉండే వ్యక్తి చెప్తూ ఉంటాడనమాట, ఒక చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళందరూ సేమ్ యూనిఫామ్తో ఉన్నారు, వాళ్ళు మామూలుగా ఇట్లా గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఇంకొక స్కూల్ వాళ్ళు వచ్చేసారు, వాళ్ళందరూ వచ్చేసి ర్యాండమ్గా వీళ్ళని కొట్టేయడం స్టార్ట్ చేశారు, ఫైట్ స్టార్ట్ అయింది అన్నట్టు చెప్తూ ఉంటే, ఈజన్ వచ్చేసి ఫోన్ చూస్తూ ఉంటాడనమాట. అసలు ఏం జరిగిందా అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. ఇంకా మనం కట్ చేస్తే ఇక్కడ చూస్తూ ఉంటాం, యుంగ్షన్ ఉంటాడు కదా, తను వచ్చేసి పరిగెడుతూ ఉంటాడనమాట. అప్పుడే తన వెనకాల ఎవరో ఫాలో అవుతూ ఉంటారా, వాళ్ళు వచ్చేసి తప్పించుకున్నాడు వాడు, తొందరగా కనిపెట్టండి అంటూ ఉంటాడు. యుంగ్షన్ వచ్చేసి ఒక చోట దాక్కుని ఉంటాడనమాట. ఇప్పుడు ఏం చేయను నేను అని భయపడుతూ ఉంటాడనమాట. అంటే ఒక ఫైట్ జరుగుతూ ఉంటుందా, దాంట్లో యుంగ్షన్ వచ్చేసి తప్పించుకొని ఉంటాడనమాట. అంటే జేహ్యూంగ్ వచ్చేసి పారిపోయి యుంగ్షన్ అని చెప్తే, ఇంకా అసలు ఈ విషయాన్ని మాత్రం ఈజిన్కి అస్సలే చెప్పొద్దు అని చెప్తారనమాట వాళ్ళు. సో అందుకనేసి యుంగ్షన్ వచ్చేసి అలా పారిపోయి ఉంటాడనమాట. యుంగ్షన్ అనుకుంటూ ఉంటాడు, వాళ్ళు ఏం బాగానే ఉంటారా, అక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళిద్దరే అంతమందిని ఎలా ఓడిస్తారు అన్నట్టు అనుకుంటూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడనమాట. అప్పుడే యుంగ్షన్కి కాల్ వస్తుంది ఈజిన్ దగ్గర నుంచి. ఇంకా ఈజిన్ ఫోన్ ఎత్తాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా జేహ్యూంగ్ హ్యుగ్జు కలిసి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళిద్దరే అంతమందితో ఫైట్ చేస్తూ ఉంటారు. సో అయినా కూడా వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొని వస్తారనమాట. మీరు బాగానే ఫైట్ చేస్తున్నారు, నాకు ఫస్ట్లో డౌట్ వచ్చింది, మీరు 10 మందిని ఒకేసారి అంటే ఓడించగలిగారంటే అన్నట్టు ఆ గ్రూప్లో ఉండేవాడు ఒకడు చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే జేహ్యూంగ్ అనుకుంటూ ఉంటాడు, అసలు ఏంటి ఇన్షియోన్ వల్ల, అసలు ఏంటి వాడు, ఏంది ఇంకా ఫ్రెండ్స్ని తీసుకొని వస్తూనే ఉన్నాడు అన్నట్టు ఇంకా జేహ్యూంగ్ అనుకుంటూ ఉంటాడు. సరేలే, మీకు అర్థమైతే తొందరగా వచ్చి మాతో ఫైట్ చేయండి, అయినా మీకు బాగా మాట్లాడడం ఎక్కువే వచ్చినట్టుంది, బాగానే వాగుతున్నారు, సో మొత్తానికి ఫైట్ చేస్తారా లేదా అన్నట్టు ఇంకా జేహ్యూంగ్ అంటూ ఉంటాడనమాట. ఆ మాటలు విన్నాక ఇంకా అవతల వాడికి కోపం వచ్చేస్తుంది. ఏంటి ఇంత మాట అన్నావు నువ్వు అన్నట్టు అంటూ ఉంటే, ఏంటి ఏమైంది, మీరందరూ వస్తే మళ్ళీ ఇట్లా అంతా మా చేతిలో ఓడిపోతాం అనుకుంటున్నారా ఏంటి అన్నట్టు జేహ్యూంగ్ వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటారనమాట. అప్పుడే అవతల టీంలో ఉండేవాడు వచ్చేసి ఇంకా వస్తాడనమాట. ఇంకా కోపంగా వీళ్ళని ఫైట్ అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడనమాట. జేహ్యూంగ్ వచ్చేసి తన్ని కౌంటర్ అటాక్ చేయాలని చూస్తాడు, కానీ అవతల వాడు కూడా అంతే స్ట్రెంగ్త్తో ఉంటాడు కదా, అలా వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారనమాట. జేహ్యూంగ్ అనుకుంటూ ఉంటాడు, ఇంకా నేను అసలు నా పంచిలో అంతా స్ట్రెంగ్త్ తగ్గిపోయింది, ఇంకా నా ఎనర్జీ అంతా అయిపోయింది, నేను టైర్డ్ అయిపోయాను అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. సో జేహ్యూంగ్ కాళ్ళతో పని చేస్తూ ఉంటే ఆ కాళ్ళని అలానే పట్టేసుకుంటాడు అనమాట అవతల తను. మొత్తానికి మీ పని అయిపోయిందిలే అన్నట్టు ఇంకా తను వచ్చేసి ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. జేహ్యూంగ్ని అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా హ్యుగ్జు వచ్చేసి జేహ్యూంగ్ని కాపాడదామని అలా వెళ్తూ ఉంటే అంతలోపల వచ్చేసి ఎవరో హ్యుగ్జుని అటాక్ చేస్తారనమాట వెనకాల నుంచి వచ్చేసి. ఇంకా తనని కొడుతూ ఉంటాడనమాట. సో వాళ్ళిద్దరిని అలా అందరూ కలిసి కొడుతూ ఉంటారనమాట. ఇప్పటికైనా మీకు అర్థమైందా ఎవరు ఇక్కడ, ఐ మీన్ ఎవరు బలవంతులు అన్నట్టు. ఇంకా తనని వచ్చేసి కొడుతూ ఉంటారనమాట జేహ్యూంగ్ని హ్యుగ్జుని. ఇంకా అప్పుడు వచ్చేసి వేరే స్టూడెంట్ చెప్తూ ఉంటాడు, ఇన్షియోన్ టేసో మనకి ఇప్పుడే కాల్ చేశాడు, వీళ్ళని అక్కడికి తీసుకొని రమ్మన్నాడు అంటే, ఏంటి టేసో చెప్పాడా అంటే, అవును అంటే, సరేలే మనం ఏం చేస్తాం మరి, అయినా వీళ్ళల్లో ఒకడు పారిపోయాడు కదా, వాని గురించి ఏం చేద్దాము అంటే, సర్లే వాడిని అంటే పారిపోయిన వాడు వెనకాల వెళ్ళింటారు కదా కొంతమంది పట్టుకోవడానికి, వాళ్ళని డైరెక్ట్గా వాడిని అక్కడికే బేస్ దగ్గరికి తీసుకొని రమ్మని అని చెప్తారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి అలా తీసుకెళ్ళి వెళ్తారు. ఇక్కడ యుంగ్షన్ వచ్చేసి ఈజీని కలిసి ఉంటాడు అనమాట.
ఈజిన్‌కి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మేము ఇలా గేమ్స్ ఆడుతూ ఉన్నాము. అప్పుడే గోసుక్ హై స్కూల్ వాళ్ళొచ్చారు మా దగ్గరికి. వాళ్ళొచ్చి అటాక్ చేశారు. సో, మేము ఇంతకుముందు వాళ్ళతో ఫైట్ చేశాం కదా! దానికి సంబంధించిందే అయుంటుంది. ఇందాక వాళ్ళు వచ్చి ఫైట్ చేసింది. సో, మేమేం చేయలేము. ఫస్ట్ వాళ్ళొచ్చి మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు. వాళ్ళు సడెన్‌గా వచ్చేసరికి ఇంక జైహింద్, హ్యుక్జున్ వచ్చేసి ఇంక వాళ్ళ కొద్దీ వాళ్ళు ఇట్లా ఫైట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు నన్ను పారిపోమన్నారు. నేను అందుకే వచ్చాను. ఇంక అంతలోపల అంటే చెప్తూ ఉంటాడనమాట. ఇందాక ఒకతను ఫైట్ చేస్తూ ఉంటాడు కదా! ఇన్‌చ్యూన్ అని. అంతలోపల ఇన్‌చ్యూన్ వచ్చేసాడు. అంటే ఏంటి ఇన్‌చ్యూనా అన్నట్టు అడుగుతూ ఉంటాడనమాట ఈజిన్. అవును కరెక్టే ఇన్‌చ్యూన్. ఇన్‌చ్యూన్ వచ్చేసి గోసుక్ హై స్కూల్‌లో ఒక స్ట్రాంగెస్ట్ కిడ్ ఉన్నాడనమాట. తన పేరే టేసో అనమాట. టేసోకి రైట్ హ్యాండ్ అంట ఇన్‌చ్యూన్. ఆ విషయం చెప్తూ ఉంటాడనమాట. వాళ్ళు ఇద్దరు చాలా ఫేమస్ అసలు. వాళ్ళెప్పుడు గ్యాంగ్స్‌లో స్కౌట్ చేయబడతారు అని చెప్తూ ఉంటాడనమాట. అంటే ఏందంటే గ్యాంగ్స్ ఉంటాయి గదా! వీళ్ళొచ్చేసి గ్యాంగ్‌లో ఉండేవాళ్ళొచ్చేసి ఇలా స్టూడెంట్స్‌ని గూడా కొంతమందిని వాళ్ళు స్కౌట్ చేసుకుంటూ ఉంటారనమాట. దాని గురించి చెప్తూ ఉంటాడు. వాళ్ళే ఫస్ట్ మాతో వచ్చి ఫైట్ చేశారు. బయటికి రండి ఫైట్ చేద్దామన్నారు. ఫస్ట్ అప్పుడు చూస్తే మనం అక్కడికెళ్ళి చూస్తే అక్కడేమో ఇంకా 20 మంది ఎక్కువున్నారు. అయినా గాని జేహ్యూంగ్, హ్యుక్జన్ వచ్చేసి అలా ఫైట్ చేస్తూ ఉన్నారు. అది స్టార్ట్ చేస్తానే వాళ్ళు ఫైట్ చేసేటప్పుడు ఇంక నాకు తొందరగా చెప్పారనమాట. తొందరగా పరిగెత్తమని చెప్పారు. అంతేకాకుండా నీకు చెప్పొద్దని గూడా చెప్పారు. ఇదంతా నా తప్పే. నా వల్లనే జేహ్యూంగ్ అసలు నాకు హెల్ప్ చేయడం వల్లనే ఇదంతా జరిగింది అన్నట్టు ఇంక హ్యుక్జన్ వచ్చేసి ఇలా భయపడుతుంటాడు అందుకు. ఈజిన్ అదంతా గమనించి ఈజిన్ అంటాడనమాట. నువ్వు లాస్ట్‌గా వాళ్ళని ఎక్కడ చూసావు అన్నట్టు చెప్తే, లాస్ట్‌గా నేను అల్లెవెన్ ఇయర్‌లో సబ్‌వేల దగ్గర చూసాను అని చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే ఈజిన్ ఇంకా వెళ్తూ ఉంటాడనమాట. హ్యుక్జన్ అంటాడు, ఏంటి నువ్వు వాళ్ళని చూడ్డానికి వెళ్తున్నావా? వాళ్ళని వెతుకుతున్నావా? అంటే ఈజిన్ వచ్చేసి అవును అని చెప్తాడనమాట. అప్పుడే హ్యుక్జన్ అనుకుంటాడు. అయినా నాకు తెలిసినంత వరకు ఈజిన్ 20 మందిని ఒకేసారి ఎలా ఓడించగలడు? ఈజిన్ ఎంత బాగా ఫైట్ చేయగలిగినా కూడా గోసుక్ హై స్కూల్‌లో ఉండేవాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. సో, వాళ్ళు మొత్తానికి గ్యాంగ్స్‌లోకి వెళ్ళేంత స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఈజిన్ ఓడించలేడేమో అన్నట్టు భయపడుతూ ఉంటాడనమాట. ఇంగ అప్పుడే హ్యుక్జన్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్‌తో అంటే ఇంగ హ్యుక్జన్ ఇంకా తిను ఉంటాడు కదా! జేహ్యూంగ్ వాళ్ళతో ఉండే మూమెంట్స్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నేను కూడా నీతో పాటు వస్తాను అని నిర్ణయించుకొని వానితో పాటే వెళ్తూ ఉంటాడనమాట. అప్పుడే యూనా అంటుంది. ఇప్పుడు మొత్తానికి మనమేం చేద్దాము అంటూ ఉంటే సుగ్జు అలా చూస్తూ ఉంటాడనమాట. ఇంగ అప్పుడే తన పక్కన బాడీ గార్డ్ ఉంటాడు కదా! తను అంటాడు, "నువ్వు వెళ్ళడం లేదా?" అని సుగ్జుతో అంటే, "ఏంటి?" అన్నట్టు సుగ్జు అంటే అప్పుడే అతను చెప్తూ ఉంటాడు. "నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళడం లేదా? వాళ్ళు నీ ఫ్రెండ్స్ కదా! నీతో పాటే నీ క్లాస్‌లోనే చదువుతున్నారు గదా!" అన్నట్టు ఇంగ అతను అంటూ ఉంటాడనమాట. చూడు సుగ్జు ఒకటి గుర్తుపెట్టుకో. ఎంతైనా సరే నువ్వు ఎంతకాలం మాతో పాటు ఉన్నా నువ్వు ఇంకా హై స్కూలర్‌వే. సో, నువ్వు గూడా వాళ్ళతో పాటే వాళ్ళ ఫ్రెండ్‌వి అన్నట్టు అంటూ ఉంటే సుగ్జు సరేలే నేను మళ్ళీ వస్తానని చెప్పి సుగ్జు గూడా వెళ్ళిపోదామని చూస్తూ ఉంటాడనమాట. నేను మళ్ళీ వస్తానని చెప్పేసి అలా వెళ్ళిపోతాడు. అప్పుడే ఇంకా యూనో వచ్చేసి అనుకుంటుంది. ఇందాక తన ఎక్స్‌ప్రెషను మామూలుగా ఉండేదానికంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంది అన్నట్టు అనుకుంటూ ఉంటుందనమాట. ఇంగ యుంచన్ అనుకుంటూ ఉంటాడు. అసలేంటి జిన్ చాలా ఫైటింగ్‌లో మంచోడే. ఐ మీన్ బాగా ఫైట్ చేయగలడే. కానీ 20 మెంబర్స్‌ని ఒకే ఒక్కడు ఎలా ఫైట్ చేస్తాడు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే వచ్చేసి సుగ్జు వస్తాడు గదా! అప్పుడే ఇంగ యుంచన్ షాక్ అవుతాడు సుగ్జు రావడం చూసి. ఈజిన్ గూడా సుగ్జుని అలా చూస్తూ ఉంటే సుగ్జు చెప్తాడు. మనందరం సేమ్ క్లాసే కదా! అందుకే వచ్చాను అన్నట్టు చెప్తాడనమాట. ఇంగ దాని తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి అలా వెళ్తూ ఉంటారు. ఇంగ వాళ్ళు అలా వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్‌కెళ్తారా? అంటే ఇంగ లాస్ట్ పార్క్ యుంచన్ వచ్చేసి ఎక్కడ చూసింటాడో వాళ్ళని అక్కడికెళ్తారనమాట. అక్కడ చూస్తే మొత్తం బ్లడ్ షెడ్ ఉంటుందనమాట. యుంచన్ వచ్చేసి షాక్ అయిపోతాడు. వాళ్ళు నిజంగా ఇక్కడే ఉన్నారు ఇంతకుముందు అన్నట్టు చూసి ఆగుతారనమాట. భయం వచ్చేస్తుందనమాట. అంటే అక్కడ బ్లడ్ అదంతా చూసేసి. ఏంటి వాళ్ళు పారిపోయారా ఏంటి అన్నట్టు అంటూ ఉంటే, లేదు చూస్తుంటే వాళ్ళని లాక్కెళ్ళినట్టున్నారు అని చెప్పేసి సుగ్జు ఒక ఫోన్‌ని తీస్తాడనమాట. ఫోన్ మొత్తం అంతా విరిగిపోయి ఉంటుందనమాట. అప్పుడే ఇంగా యుంచన్ చెప్తాడు. ఓహ్! అవి ఖచ్చితంగా జేహ్యూంగ్ ఇంగా హ్యుక్జన్ ఫోన్సే అయ్యుంటాయి అని చెప్తే, ఇంగ తను గమనిస్తూ ఉంటాడనమాట. చూస్తుంటే వాళ్ళిద్దరిని ఒకే ప్లేస్‌కే తీసుకెళ్ళినట్టున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ ఫోన్స్‌ని కావాల్సిగానే విరగ్గొట్టినట్టున్నారు అన్నట్టు ఇంగ అంటూ ఉంటాడు. అక్కడ చూస్తే చాలా బ్లడ్ ఉంటుందనమాట. ఈజిన్ అదంతా అలా గమనిస్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంగ యుంచన్ అంటూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటూ ఉంటే వెనకాల నుంచి వేరే వాళ్ళు వస్తారనమాట. అంటే ఇంతకుముందు యుంచన్‌ని ఫాలో చేసింటారు కదా! వాళ్ళు వస్తారనమాట లాస్ట్‌కి. హే! అక్కడ చూడండి వాడే గదా! షిన్నాన్ హై స్కూల్ నుంచి ఉండేవాడు. వాడే గదా! మనం వాడినే గదా వెతుకుతుంది. వాడే గదా మన దగ్గర నుంచి తప్పించుకుంది. ఏయ్! ఏం చేస్తున్నావురా ఇక్కడ? ఇంతసేపు నీ కోసమే వెతుకుతున్నాము. నీ వల్ల మాకెంత ప్రాబ్లమ్ వచ్చిందో నీకు అర్థమైందా? ఏంటి ఇందాక నా దగ్గర నుంచి అంతగా తప్పించుకొనెళ్ళి లాస్ట్‌కి మీ ఫ్రెండ్స్ ఇద్దరిని తీసుకొనొచ్చావా? అని చెప్పేసి వాళ్ళు నవ్వుతూ ఉంటారనమాట. అప్పుడే సుగ్జు అంటాడు. హమ్మయ్య! ఎంత కన్వీనియంట్ లాస్ట్‌కి వీళ్ళే మన దగ్గరకొచ్చేసారు. కాబట్టి మనకేం కావాలో వీళ్ళని ఈజీగా అడిగేయొచ్చు అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే ఈజిన్ వాళ్ళ దగ్గరికెళ్తారా? ఈజిన్‌ని వాళ్ళు కొట్టడానికి ట్రై చేస్తే ఈజినే వాళ్ళని తిరిగిచ్చి కొడతాడనమాట. ఇంక అలా వాళ్ళ మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఈజిన్ వాళ్ళతో ఇంగ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంగ వాళ్ళతో పాటు సుబ్జు కూడా జాయిన్ అయిపోతాడా. అలా అక్కడ ఉండే వాళ్ళందరినీ ఓడిచేస్తారు అక్కడే. ఇంగ అప్పుడే యుంచన్ అనుకుంటూ ఉంటాడు. ఏంటి 4 మెంబర్స్‌ని వాళ్ళు ఇప్పుడే ఒక చిటికెలో అలా అంటే వాళ్ళని చిటికెలో కొట్టేసారా అన్నట్టు అటాక్ చేసేసారా అన్నట్టు అనుకుంటూ ఉంటాడు.
అప్పుడే ఇంకా ఈజిన్ వచ్చేసి కొంచెం ఫేస్ ఒక రకంగా పెట్టేసి అడుగుతాడనమాట. మొత్తానికి ఇంకా ఇద్దరు ఉన్నారు కదా మా వాళ్ళు, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారు అని అలా చూసి అడిగితే చెప్పనని చెప్పేసి అతను ఒక రకంగా అంటాడనమాట. ఇంక అప్పుడే ఈజిన్ వాడిని మళ్ళీ కొట్టేస్తాడనమాట. ఇంకా వాడు పడిపోతాడు. ఇంకా యుంచన్ వచ్చేసి భయపడిపోతాడు అనమాట. ఓ ఇంతగా కొట్టేశాడు ఏంటి అన్నట్టు భయపడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే వచ్చేసి ఇంకా సుబ్జు అంటాడు, సర్లే నేను మాట్లాడతాను ఇప్పటి నుంచి, నువ్వేం మాట్లాడుతూ అంటాడు. ఎందుకంటే ఈజిన్ ఇన్ఫర్మేషన్ తక్కువ, వాళ్ళని కొట్టడం ఎక్కువ అనమాట. సరే అందుకే నేను ట్రై చేస్తానులే అన్నట్టు అంటాడు అనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి అలా వెళ్తూ ఉంటారా. కట్ చేస్తే మనకు ఒక క్లబ్ చూపిస్తూ ఉంటారు. అక్కడ అందరూ ఉంటారనమాట. అక్కడ వచ్చేసి వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళింటారనమాట, జేహ్యూంగ్ని, షిబ్జిన్ని. ఇంకా దాని తర్వాత ఇంకా జేహ్యూంగ్ వచ్చేసి గమనిస్తూ ఉంటాడా. అక్కడ టేసో ఉంటాడు. టేసో వచ్చేసి వేరే వాళ్ళని కొడుతూ ఉంటాడనమాట. అప్పుడు ఇంచియోన్ వచ్చేసి టేసో మేము వాళ్ళని తీసుకొచ్చాము అని చెప్తే టేసో వచ్చేసి ఇంకా అలా తిరిగి చూస్తాడు. వాళ్ళ దగ్గరకు వచ్చేసి సిగరెట్ ఇవ్వు అని చెప్పేసి అలా సిగరెట్ తీసుకొని అలా ఒక చోట కూర్చొని, హే ఎన్నిసార్లు చెప్పాను వీళ్ళని కరెక్ట్గా తీసుకున్నామని, అసలు వీళ్ళ వల్ల మనం సిన్బేస్ దగ్గర అన్ని మాటలు పడాల్సింది వచ్చింది అన్నట్టు ఇంకా టేసో అంటూ ఉంటాడు అనమాట. అప్పుడే వేరే సీన్ చూపిస్తూ ఉంటారు. అంటే టేసో వచ్చేసి ఎవరి గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వబోతున్నాడు ఆ గ్రూప్ లో ఉండే లీడర్ ఉంటాడు కదా, ఆ వ్యక్తి అంటూ ఉంటాడు, హే టేసో ఏంటి నిజంగానే 10 మంది ఉన్నారు కదా గోసిక్ హై స్కూల్ నుంచి, వాళ్ళని కేవలం చిన్న స్కూల్లో ఉండే నలుగురు ఓడించగలిగారా అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట. అప్పుడే టేసో ఉండేసి ఏం తెలియనట్టు అడిగితే అప్పుడే ఆ బాస్ చెప్తూ ఉంటాడు, నీకు తెలుసా అసలు మన కంపెనీలో ఉండే వాళ్ళు చాలా మంది గోసిక్ హై స్కూల్లో ఉండే వాళ్ళే, ఇంకా చెప్పాలంటే నువ్వు కూడా కదా, అందుకే కదా మేము నిన్ను స్కౌట్ చేసింది మీ స్కూల్ నుంచి అసలు మా కంపెనీ కోసము. మీరు బాగా ఫైట్ చేస్తారనుకున్నాను, కానీ 10 మంది కలిసి కూడా నలుగురిని కొట్టలేకపోయారా మీరు అసలు అన్నట్టు ఇంకా అంటూ ఉంటాడనమాట. ఈ రకంగా చూస్తే అసలు మీరు మళ్ళీ గ్రూప్ లో జాయిన్ అవ్వాలో లేదో మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు అంటూ ఉంటాడనమాట. అందుకే టేసో వీళ్ళని అడుస్తూ ఉంటాడు, మీ వల్ల నాకు ఇన్ని మాటలు చెయ్యి అన్నట్టు అంటూ ఉంటాడనమాట. సరే ఇన్షోన్, అసలు నీకు అర్థమైంది కదా నేను అసలు వాళ్ళ ముందర ఎన్ని మాటలు పడ్డాను మన సున్వేస్ ముందర అన్నట్టు అంటూ ఉంటే ఇంకా ఇన్షోన్ ఏం మాట్లాడ్డా. అప్పుడే ఓ వాళ్ళేనా అన్నట్టు టేసో ఇంకా వీళ్ళని చూసి అంటూ ఉంటే, అవును ఎందుకు ఇద్దరే ఉన్నారే ఇంకా ఇద్దరు ఏమయ్యారు అంటే ఇంచన్ చెప్తూ ఉంటాడనమాట. వాళ్ళలో ఒకడైతే పరిగెత్తాడు మా దగ్గర నుంచి తప్పించుకున్నాడు, వాడిని త్వరలోనే తీసుకొని వస్తారు, ఇంకొకడైతే వాడు కనపడలేదు మాకు అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా టేసు కోపంగా అంటాడనమాట, హే ఇంచోన్ ఏంటి అసలు నిన్ను పర్సనల్ గా పంపించింది దీనికోసమా, ఇదేనా నువ్వు చేయగలిగింది అన్నట్టు ఇంకా గట్టిగా అడుస్తూ ఉంటాడు అనమాట. ఇంకా అప్పుడే వచ్చేసి ఇంచోన్ అనుకుంటూ ఉంటాడు, టేసో మామూలుగా కంటే ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు, ఇప్పుడు కానీ ఏమన్నా అన్నామంటే మా పని అయిపోయినట్టే అనుకుని ఇంకా సర్లే అని చెప్పేసి సారీ చెప్పాడు అనమాట. సారీ ఇంకా మేము ఏదో ఒకటి చేస్తాంలే వాళ్ళని పిలుచుకొని వస్తాం అన్నట్టు చేస్తూ ఉంటే అప్పుడు ఇంకా టేసో అంటాడు, వాళ్ళ చేతుల్లో ఓడిపోయారా అసలు మిగతా ఇద్దరు ఎవరు అన్నట్టు ఇంకా వాళ్ళని అడుగుతూ ఉంటే ఇంకా జేహ్యూంగ్ వచ్చేసి చెప్పదలుచుకోలేదు నేను అన్నట్టు అంటూ ఉంటే మళ్ళీ వాళ్ళని కొడుతూ ఉంటారనమాట జేహ్యూంగ్ వచ్చేసి చెప్పడందుకు. అప్పుడే టేసు అంటాడు, హే ఆపు, మనం ఈ పని చేద్దాం, ఎవరైతే మీ ఇద్దరిలో ఫస్ట్ మాట్లాడతారో వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేస్తాను, ఒకరిని వదిలేస్తాను మీ ఇద్దరిలో. సో ఇంకా మీ ఇష్టం, మీరు ఎవరైనా మాట్లాడుకొని మీ ఇద్దరి మధ్యలో మాట్లాడుకొని ఏం చేస్తారో తెలియదు, ఒకరు మాత్రం ఆన్సర్ చెప్పాల్సిందే, మీరు ఇక్కడ నుంచి పారిపోయినా కూడా పర్వాలేదు, మేము మీ స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి మిమ్మల్ని లాక్కొని వస్తాము, అప్పుడు తెలుస్తుంది మీకు, మీ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట. ఇంకప్పుడే హిబ్జిన్ వచ్చేసి నవ్వుతూ ఉంటాడు, హే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్టు నవ్వుతూ ఉంటాడు అనమాట. ఏంటి చాలా సినిమాసే చూసినట్టున్నావు నువ్వు బానే అని చెప్పేసి నవ్వుతూ ఉంటే ఇంకప్పుడు జేహ్యూంగ్ కూడా అలానే నవ్వుతూ ఉంటాడు అనమాట. ఎంత బాగా చెప్తున్నాడు వీడు అసలు అన్నట్టు నవ్వుతూ ఉంటే ఇంచోన్ వాళ్ళు భయపడిపోతారనమాట. ఇంకా టేసో వచ్చేసి మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట వీళ్ళతో. ఇంకా వీళ్ళని ఇలా అటాక్ చేస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళు ఏమో తిరిగి కొట్టలేరు, ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయి ఉంటుంది కదా. సో ఇంకా టేసో దెబ్బలు వాళ్ళు అలానే తట్టుకుంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు ఈ ఇంచియోన్కి పక్కన ఉండేవాడు చెప్తూ ఉంటాడు, ఇంచియోన్ మనం వాడిని ఆపాలి కదా, అసలు టేసో ఏంటి ఇలా కొడుతున్నాడు, ఇలానే కొడుతూ ఉన్నాడంటే మనం వాడిని ఆపలేము అసలు అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా టేసో వచ్చేసి ఏంటి నాతో ఇలా మాట్లాడతారా అసలు, ఏంటి నేను మీలాగా నార్మల్ హై స్కూల్ అని అనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి అలానే ఆ బ్యాట్తో కొడుతూ ఉంటాడనమాట. ఇంకప్పుడే టేసోకి ఏదో సౌండ్ వినిపిస్తుందా, ఏంటి నాకు సౌండ్ వచ్చేసింది అని అడుగుతాడనమాట. వాళ్ళ గ్రూప్లో ఉండే వాళ్ళని అడిగితే బయట చూస్తాం అక్కడ వాళ్ళందరినీ, బయట ఉండే వాళ్ళందరినీ ఓడి చేసి ఉంటారనమాట, అటాక్ చేసేసి. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తారనమాట. అంటే ఇన్షియన్ వచ్చేసి ఇంకా ఏంటి అన్నట్టు అడుగుతాడనమాట. అడిగితే ఇంకా టేసో వాళ్ళందరూ గమనిస్తూ ఉంటే ముగ్గురు లోపలికి వస్తారు, ఈజిన్, సుబ్జు ఇంకా పార్క్ యుంగ్చున్ వస్తారనమాట. సో ఈజిన్ వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోని చూసేయండి. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.